అందరికీ అస్సలాము అలైకుం అండి. చూడండి, నేను వచ్చేసి చికెన్ ఫ్రై చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ బాండి పెట్టామండి. పెట్టాక స్టవ్ వెలిగించుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు వచ్చి ఆయిల్ వేసుకుందామండి. చికెన్ అర్ధ కేజీ చికెన్ అండి. చికెన్లోకి చూడండి ఇంత ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. తాగుతుందండి, చూడండి. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ వేసుకుందామండి. కొంచెం రెడ్ పడేంత వరకు చేసుకోవాలండి. చూడండి, అయ్యాయండి ఉల్లిపాయలు. చూడండి, మరో వచ్చేసి మనము వచ్చేసి ఈ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది చూడండి. చూడండి, బాగా అవుతుంది కదండి. ఇంకా కొంచెం వేద్దామండి. ఇది చూడండి. తర్వాత వచ్చేసి పుదీనా వేసుకుందామండి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చూడండి, ఏదో ఇలా కలుపుదామండి దీన్ని. కొంచెం అయ్యాక మరో వచ్చేసి టమాటాస్ వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కర్రీ బాగా కనిపిస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి వచ్చేసి కొంచెం పసుపు వేసుకుందామండి. చూడండి, మరి వచ్చేసి ధనియాల పొడి వేసుకుందాము. మరి వచ్చేసి ఉప్పు వేసుకుందామండి కొంచెము. వేసుకున్న తర్వాత బాగా కలుపుదామండి. చూడండి, ఇలా కలుపుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, బాగా కావాలండి ఇది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు వచ్చేసి మెయిన్ కారం వేసుకుందామండి. ఓకే నా ఫ్రెండ్స్, రెండు స్పూన్లు వేసుకుందామండి. ఇది అర కేజీ చికెన్ కదండి. మళ్ళీ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసాము, అందుకే చూసి వేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోసారి బాగా ఫ్రై చేయాలి ఈ మసాలా అంతా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా రెడ్గా బాగా కనిపిస్తుందో చూడండి. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి రెడ్గా వచ్చింది. వాటర్ వేసుకుందామండి, కొంచెం వేసుకొని చూడండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. వాటర్ వేసాక బాగా కొంచెం ఉడకనివ్వాలండి ఇది. చూడండి ఇంకో కొంచెం వేద్దాం వాటర్. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం పెరుగు వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేసుకుందాము. ప్యాకెట్ పెరుగు వేసుకోండి, టేస్టీగా బాగుంటుందండి. చూడండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అర కేజీ చికెన్ అండి. ముందుగానే మనము దీనికి ఉడకపెట్టుకోవాలండి. ఎలా అంటే కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడకపెట్టుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఉడకపెట్టుకున్నాక ఈ కర్రీ అంతా అయ్యాక వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బాయిల్ చేసిన చికెన్ వచ్చేసి దీంట్లోకి వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఏదో ఇలా. చూడండి ఇలా వేయాలి. మనం కొంచెము కలుపుకుందామండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలా. ఇలా కలుపుకోవాలండి. కొంచెం ఎక్కిద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఇలా. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలా. చూడండి ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కొంచెం వెండి కొబ్బరి పొడి వేద్దామండి. చూడండి ఇలా. వెండి కొబ్బరి పొడి అండి ఇది. చూడండి ఇలా. గ్రేవీ బాగా రావాలంటే కొంచెం కొబ్బరి పొడి వేయాలండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇదో ఇలా. లాస్ట్న వచ్చేసి కొత్తిమీర వేద్దామండి. చూడండి ఇలా. అయిపోయేకొచ్చిందండి కర్రీ. కొంచెం కలుపుదామండి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడింది కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అండి ఇది. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. అయిపోయేకొచ్చిందండి ఇది. అయ్యింది బాగా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి కర్రీ అయిపోయిందండి. ఓకేనా. ఇప్పుడు మనం దింపుకుందామండి దీన్ని. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిందండి చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.